విశ్వంలో ఎన్నో బంధాలు, అన్నిటిలో ప్రేమబంధం శ్రేష్టమైనది. వివాహబంధం పవిత్రమైనది. బాధ్యత బరువును ఇష్టపడి మోస్తూ ప్రపంచమే మెచ్చిన మన పెళ్లి వ్యవస్థకి దర్పణంలా ఉన్న ప్రతి భార్య భర్తకి ఈ మా చిత్రం అంకితం. బావా, నీకొకటి చెప్పాలి. బెంగళూరు సంబంధం ఒకటి వచ్చింది. సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ అంట. చేసుకోక తప్పట్లేదు. కావాలంటే ఊరొచ్చినప్పుడల్లా నేను కలుస్తాను. మన ప్రేమను ఎవరు విడదలేరు బావా. ఒట్టు. చిట్టా ఏం మాటలయ్యే, ముచ్చట పడుతున్నావుగా, పోయి చేసుకో. ఐ లవ్ యూ బావా. ఓరయ్యా, పని చేయలేవు, ఉద్యోగం చేయలేవు, ఏం చేద్దామని ఇంకో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకుందాం అనుకున్నా. చూసినమ్మంటే కాల్చొచ్చే వాళ్ళని చూశానమ్మా. ఈ బొక్కనాశనా కొడుకున్నాడే, ఏరా తయ్యమంటూ అంతమందితో తిరిగావు, ఒక్కతన్నా పెళ్లి చేసుకుందారా నిన్ను? డబ్బులు పెట్టి ఎంతో చదివించినా ఏం ఉపయోగం ఏడు సచ్చిందిరా నా కర్మ. వాళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చాయి, నన్నేం చేయమంటావే? రోజు ఎదురుగా తట్టుకోలేకపోతా ఇంట్లో. పెళ్లి 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 ఇదే గోళ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏంటది ఆడికిరా? పెళ్లి పెళ్ళగా మీకు కావాల్సింది, పెళ్లి చేసుకునే తిరిగి వస్తా. అప్పటి వరకు మీకు నాకు బాయ్ బాయ్. నీ మంచి కోసమే కదరా చెప్పేది. అయ్యా ఎళ్ళయ్యా, ఆడికిరా. అయ్యా ఏంది ఇది? మమ్మీ, కాఫీ. ఏమైంది మమ్మీ? 3 days నుంచి చూస్తున్నా, సరిగ్గా తినట్లేదు, ఇంట్లో ఎవరితో మాట్లాడట్లేదు. ఏమైంది చెప్పు. ఏం చెప్పమంటావే, ఏం చెప్పాలే? వాడు వెళ్ళిపోయాడట. ఎవరు మమ్మీ? ఉన్నాడు కదా ఒకడు, మీ బావ. నేను రావడానికి టైం పట్టిద్ది, నా గురించి వెయిట్ చేయొద్దు. ఎన్ని రోజుల్లో వస్తారండి? దానికి ఇప్పుడు 3 నెలలు. దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. ఇవన్నీ జరుగుతుంటే నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా? ఈ మగాళ్ళందరూ ఇంతే. ఇంకోసారి నా పెళ్లి గురించి మాట్లాడండి, చెప్తాను. అందుకేగా నీకు చెప్పండి. చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తావు? ఒక పక్క చూస్తే బావా, ఇంకో పక్క డాడీ, నువ్వు దూరంగా. ఎందుకు మనకే ఇలా అవుతుంది? డాడీకి నీకు ఏమైంది అసలు? ఇప్పటికైనా చెప్తావా? అవన్నీ నువ్వు పట్టించుకోకే. ఇవన్నీ కళ్ళ ముందే జరుగుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావు? నేను అసలు పెళ్లే చేసుకోను, పెళ్లే చేసుకోను, పెళ్లే చేసుకోను. ఎవరు కావాలి? వరుణ్. వరుణ్ ఎవరా? అరే వరుణ్, నీకోసం ఎవరో లింగి ఫ్రెండ్ వచ్చాడు చూడు. మమ్మీ, నేను హైదరాబాద్ వెళ్తా. వెళ్ళేమన్నా జాబ్ చేసుకుంటా. ఈ పెళ్లి గురించి మాత్రం నన్ను ఫోర్స్ చేయొద్దు. సిటీ
ఇంటికి వచ్చే వరకు అందరు ఇది పొడి చేస్తా ఇది పొడి చేస్తా అని చెప్పినోళ్లే. కానీ వచ్చాక ఈ మహానగరం మాయలో పడక తప్పనే తప్పదు. లవ్లో పడటం ఒక ట్రెండ్, బ్రేకప్ చెప్పి స్కోర్ పెంచుకోవటం ఒక క్రేజీ ట్రెండ్, లవ్ చేయట్లేదని బ్లాక్మెయిల్ చేయటం ఒక సైకిక్ ట్రెండ్. అబ్బో ఇవన్నీ మనకు పడవరా అని ఇంకో లేజీ ట్రెండ్. మరి వీళ్ళే ట్రెండ్ ఫాలో అవుతున్నారు? ఒక లుక్ వేసుకోండి. ఐ లవ్ యూ. ఈ జంట అరటిపళ్ళివ్వు. ఎంత? 20 రూపాయలు. ఎక్కడికి రా? బ్రేక్ఫాస్ట్ చేస్తా. సరే త్వరగా వచ్చాయి, 10కి ఇంటర్వ్యూ ఉంది. మళ్ళీ హెచ్ఆర్ ముందు నా పరువు తీ మాకు. అసలే నువ్వు రెంట్ కట్టి 3 months అవుతుంది.
పేరేంటి? అర్జున్. అర్జున్ మహాభారతంలో మహావీరుడు పేరు పెట్టుకుని ఈ పిరికి పని చేయడానికి నీకు సిగ్గులేదా? పిరికి పనా? నాకు ఈ ధైర్యం ఇచ్చిందే ప్రేమ. అయినా ప్రేమ గురించి నీకేం తెలుసు? తెలియకపోవడానికే ఉంది. ప్రేమంటే సహించడం, ప్రేమంటే భరించడం. అండ్ లవ్ హ్యాస్ రీజన్స్ విచ్ రీజన్ కెనాట్ అండర్స్టాండ్. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు చెప్తాను విను. అనగనగా ఒక వాడ. ఆ వాడలో నీలాగే ఒక మూర్ఖుడు. తను ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకు తిరిగిన ఒక పోరంబోకు. అరే లేవురా బాయ్, ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా? ఎంతసేపు అంటావు రోడ్ల మీద? ఏంది మాకి కిరికిరి? అరే చెప్పనీకి రాదా అన్న, ఇంతమంది ఉన్నారు. ప్రేమ పిచ్చోడు. ఓ నకిలీ చెప్పమే లంబే, నీ కొంపే పసమే బుర్రే, నా బతుకే పాయే గుర్రే, నా గతి అయిపాయే. రేగిందే నాకు తిక్కో, ఇక తిరుగుద్దే బుర్రలక్కో. ఎరుపంటే నాకు జంటో, దాని తల పంటే నాకు పంటో. పలుపంటే నాకు మంటో, మరి పగులుద్దే నీకు గంటో. కనిపించే నాకు చిట్టో, మై మరపించే నన్ను ఎట్టో. ప్రేమంటే ఒళ్ళు మంటే, అది చేసిందే నన్ను వింటే. కవ్వించే దాన్ని పంపే, కాని అయ్యిందే పంగి చంపే. ఏముందే మీలో తల్లే, మరి చేస్తారే ఒళ్ళు గుల్లే. కనిపించే నువ్వే నువ్వే, అది కాదంటే నీకు కొవ్వే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద. హే, అప్పుడే వచ్చేసావా? ఏంటే ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోయింది, జస్ట్ 5 minutes. బాగా ఆకలేస్తుంది, త్వరగానే. ఇదిగో వాటర్. బ్రేక్ఫాస్ట్ బయట చేద్దాం, సరేనా? అయినా పెళ్లి గురించి ఏం ఆలోచించావే నువ్వు? సేమ్ టాపిక్. పెళ్లి అందరికీ సూట్ అవ్వదే. ఎన్నిసార్లు చెప్పాలి? మైండ్ సెట్ మార్చుకోవే, నీకే మంచిది.
నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధించావే? ప్రతి వారం నాకు ఫోన్ చేయటం, మా ఆయన అదన్నాడు, మా ఆయన ఇదన్నాడు, అంతేగా. అదంతా కామనే. అయినా నా పిల్లలున్నారుగా, ఈ జన్మకది చాలు. అలా అయితే తొందరలోనే నాకు కూడా చాలా మంది పిల్లలుంటారులే. ఈ పవిత్ర కామన్ కాదు, స్పెషల్ పీస్. అదెలా కుదురుతుందే? పిచ్చా నీకేమైనా? పిచ్చి పట్టిందా నీకు? అవును, మర్చిపోయాను. ఆనంద్ మమ్మీ. ఓకే. మమ్మీ, హాయ్ పవిత్ర, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హే, నాట్ ఏ ప్రాబ్లం, లెట్స్ గెట్ ఇన్. హాయ్. హాయ్. అందుకే అమ్మాయిని నమ్మకూడదు. నన్ను ఆపి చాలా పెద్ద తప్పు చేశావు. దానికోసం ఒకడు పిచ్చోళ్ళ తిరుగుతుంటే అదేమో ఇంకొకటితో ఎంత బస్తోది. ఎన్ని చోళ్ళ చెప్పరా? అరే ఎక్కడ్రా బ్రేక్ఫాస్ట్? పక్కనే ఉన్నారా? వచ్చేస్తున్నా. 5 minutes లో ఉంటారా? ఇంకేం 5 minutes రా? రే, ఇక్కడ ముసలోడు సాగు కొడుతున్నాడు రా. అదేరా, ఏదో జాబ్ ఉందంటరా, దాని గురించే కొంచెం డిస్కషన్. సర్లేరా బాబు, నీతో ఎప్పుడు ఇంతే. మళ్ళీ నిన్ను నమ్మాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. పెట్టేయ్. చూడు, ఈ అదో కహానీలు నాకు వద్దు. ఆడు తిరిగి తిరిగి యాసిడో పోతాడు. అయినా అదే కరెక్ట్లే. నాకు పనుందే, నేను వెళ్తున్నా. లాఠీ దెబ్బలు తినడం కంటే మాటలు వినడం బెటరేమో అర్జున్. ఈ కథ నువ్వు వినడం నాకు అవసరం. అమ్మాయిలు ఎవరిని ఎప్పుడు ఇష్టపడతారో, ఎవరిని ఎందుకు ప్రేమిస్తారో ఆ భగవంతుడు కూడా తెలియదు. ఆ బ్రహ్మ రహస్యాన్ని తెలుసుకోవడానికి కొన్ని దశాబ్దాలు కూడా సరిపోలేదు, సరిపోవు కూడా. అమ్మాయి పేరు ప్రీతి. 1 year నుంచి లవ్ చేస్తున్నా. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో నన్ను బ్లాక్ చేసింది. ఫోన్ చేస్తే కట్ చేయడం, ఎదురు పడితే కోపంగా చుట్టం. అది ఖచ్చితంగా ఉన్న లవ్ చేస్తుంది. చచ్చేంత ప్రేమ నాది. దానికి ఎందుకు అర్థం కావట్లా? చచ్చే అంత ప్రేముంటే చంపాలని ఎందుకు అనుకుంటావు? ఒక జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు పూనుకుంటావు? ప్రేమ గురించి నీకేం తెలుసు? నో వేకెన్సీయా? లేపితే వీణ్ణే లేపాలి. రే రిషి, ఇప్పుడే ఒక అమ్మాయిని చూశాను రా. డిట్టో అచ్చం పవిత్రలా ఉందిరా. ఇక్కడేరా, పక్క సందులో. పెట్రోల్ లేదు బావా. యారా, నువ్వు చెప్పింది అబద్ధమని వాడికి తెలిస్తే ఏం చేస్తాడ్రా? వాడికి కండబలం ఉందేమో, నాకు బుద్ధి బలం ఉంది. టన్నులు టన్నులు టన్నులు. రిషి, వద్దురా వద్దురా. సారీ మేడం, ఎవరో అనుకున్నా. బుద్ధి లేదా నీకు? మొన్నే పట్టుకుని 4 తగిలించాల్సింది. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారా నా వెనక? ఇడియట్. తొందరలోనే నీకు బుద్ధి చెప్తా చూడు.
రాయిని సైతం కరిగించి సంద్రంలోకి నడిపించి శిఖరం చివరలు చూపించే నువ్వు ప్రేమవా. రాయిని సైతం కరిగించి సంద్రంలోకి నడిపించి శిఖరం చివరలు చూపించే నువ్వు ప్రేమవా. హృదయంలో తును చూపించి నీ గమనం మొత్తం చెరిపేసి తనువును నిలువున చాలించే నువ్వు ప్రేమవా. రేయ్, ఎవర్రా ఇక్కడ అమ్మాయి ఎంట పడింది? ఏరా గడ్డమడా, నువ్వేనా? అవును, వాడే. సారీ చెప్పాగా, ఏంటి గోలా? నీ సారీ ఎవరికి కావాలి బే సాలే? ఎవడ్రా నువ్వు? గొడవ నాది. తప్పైపోయిందన్నా, వదిలేనా, నీ జోలికి రాన్నా, వదిలేనా. చెరగని తప్పును చేసిన బొప్పును సరితూగించే సరిమానుడివా, శిక్షలు వేసే తుంటరి దేవతవా. చెలిమిని తోడుని ప్రేమని భీమగ పదములు మార్చే ఆయంద్రినివా, పాపం పండిన పామరి పత్నినివా. చిరకాలం మనిగో కప్పించి చేతిల స్వర్గం చూపించి క్షణమున మరుగై బాధించే నువ్వు ప్రేమవా. ఏంటిడు సడన్ గా గడు ఎక్కడో చూసినట్టుందే. నేను చంపు. ఏయ్ ఆగరా, ఏయ్ ఆగరా రేయ్. తప్పించుకున్నా.
నాకు అర్జెంటుగా పనుంది. దుబ్బేయ్ దుబ్బేయ్ దుబ్బేయ్. ఎంత ధైర్యం నీకు? చెయ్యరా. శ్వాసను వీడే ధ్యానము వలచి బంధము తెంచిన మగ మహర్షివా, ముక్తిని పొందిన అమర జోగినివా, సారము లేని భూమిని పోలి రుధిరం లేని జీనాధునివా, భావము లేని దండగ బంజరవా, చిరకాలం అని ఓ కప్పించి చేతిల స్వర్గం చూపించి క్షణమున మరుగై వారించే నువ్వు రిషి. చెప్పు. ఇంకా ఆఫీస్లోనే ఉన్నది. సారీ ఏమనుకోకపోతే ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది. ఇంకో 2 hours లో చేస్తా. ఈ రోజన్నా కొంచెం ముందు రావచ్చు కదా రిషి. ఐమ్ మిస్సింగ్ యూ. వచ్చేస్తానే, ఏమనుకోక బంగారు. ఐ మిస్ యూ టూ. ఓకే. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. హ్యాపీ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Pavitra. Happy birthday to you. ఏమైంది రిషి? చిన్నదేనే, ఏం కాదులే. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను రిషి. ఏమైంది ఈరోజు? ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? జీవితాంతం నాతోనే ఉంటావా? వదిలి వెళ్ళిపోవుగా. నేనెక్కడికి వెళ్తానే? ప్రామిస్. ప్రామిస్. ప్రేమ కోసం రహదారిని మరిపించే ఎన్నో అడ్డదారులు, కోపం, పగ, దగ. మనిషి పుట్టింది ప్రేమ వల్ల కాకపోవచ్చు, కానీ మనిషి బతికేది మాత్రం ప్రేమ కోసమే. ఆడ, మగ, మాడ, అందరూ దానికోసమే. పెళ్లి కాని నీకు, పెళ్ళైన నాకు, అసలు పెళ్ళే కాదేమో అనుకుంటున్న వాడికి కూడా. ఎక్కడెక్కడ ఎతగలరా నిన్ను? సంపాదించిందంతా ఇట్లా తాగేస్తే ఫ్యూచర్ ఏంట్రా?
ఆఫీస్ కూడా రావట్లేదని నిన్ను టర్మినేట్ చేశారా? మేనేజర్ ఈ లెటర్ ఇమ్మన్నాడు. ఎలా రా ఇప్పుడు? అబ్బీ వీళ్ళెప్పుడు వచ్చారా బాబు? టెన్షన్లు ఉన్నట్టున్నావు. అయ్యో బాబు నేను జబ్బు. రమ్మంటే ఆడంక చూస్తావేంటి? వాడికి ఫ్యూజ్ లేదులే. నువ్వురా అబ్బి. దండమే బాబు. సర్లే పవిత్ర అంట, దాని సంగతి చూడండి రా బాబు. పవిత్ర గురించి ఆఖరికి దీని కూడా చెప్పేసావరా? నువ్వు మారవరా. డబ్బులు ఇస్తే చాలు రాత్రంతా నేను చెప్పే సోదంతా అయిన ఒకే ఒక ఫ్రెండ్. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో వేదాల్లో కూడా అందరూ రికార్డ్ డాన్స్. ఎవరెవరా కొంచెం రిలాక్స్ గా ఉంటుందా? నాకోసరా ప్లీజ్ ప్లీజ్ రా. మైండ్ దొబ్బిందా? ఈ టైంలో ఏంట్రా? అది జరిగేదా ఈ టైంలో రా బాబు. నలుగాకే రావయ్యా నందకుమారా, నలుగురిలో నీవెంత. నలుగాకే రావయ్య నందకుమారా, నలుగురిలో నీవెంత. ఎంతో కొంత సరిలే మావిడాకు కడంత, పందిరి కింద మొలిసే వాసావి బొంగంత. దండను వేసి పూల దండన వేసి, రోజా పూలతో బందన చేసి, ఒట్టికి దండిగా వత్తరు పూసి, పనుపు మీద లడ్డు పెడతా. నలుగాకే నలుగాకే రావయ్య నందకుమారా, నలుగురిలో నీవెంత. కాటుకబరని తెస్తావా? నీ కాలున వెళితో రుతుకుంటా. రబ్బరు గాజులు తెస్తావా? నా మురి పాలు రంజుగా ఇస్తా. చీరా జాకెట్టు తెస్తావా? నీ కళ్ళ ముందే కట్టుకుంటా. సిలుకు నైటి ఇస్తావా? సింగారం అంతా నీకే అంట.
పవిత్రుని మర్చిపోరా. నువ్వు అనుకున్నంత మంచిది కదరా అది. అది ఆల్రెడీ ఎవరినో చూసుకునే ఉంటది. బండాపురా ఇక్కడెందుకురా? ఏంట్రా నువ్వు? పవిత్ర గురించి ఇంకొక మాట మాట్లాడితే ఎట్టాగే పైకి పోతావు నా కొడక. నువ్వేం చేసినా పవిత్ర నీకు దొరకదురా. మదర్ ప్రామిస్ రా. పవిత్ర 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 రోజు నా మైండ్ లో మోగి మోగి తల పగిలిపోతుందిరా. దాన్ని మర్చిపోదని ఎన్ని చేసినా నాకు పవిత్ర కావాలరా. అరే చెప్తే అర్థం కదరా నీకు. అయినా ఏంట్రా ఎలా మారిపోయావు? అసలు నీ ముఖం చూసుకున్నావా ఇంత దరిద్రంగా? ఛీ! ఏంటి కొత్త ఫిగర్ తో తిరుగుతున్నావంట? లవ్వా ఆ లాయర్ ఆఫీస్ దగ్గర చూశాను. ఆ లాయర్ బాగా తెలిసినోడే అని చెప్పా. అంతే సెల్ఫ్ అడిగింది. ఏముంటది ఫిగరు అయితే దాంతోనే తిరిగిపోయి నన్నెందుకు పట్టించుకుంటావు ఇంకా? సాషా హే జస్ట్ టైం పాసే యువజేంద్ర. కానీ నువ్వు మాత్రం నా పర్మనెంట్ అకౌంటే. దాన్ని కూడా లైన్లో పెట్టి తీసుకొని వస్తాను. I like it. మాధురి, వర్ణగాడు కూడా దొరకటం కష్టం అంటున్నాడు. నా వల్ల కావట్లేదు మాధురి. పవిత్ర లేకుండా ఉండలేను మాధురి. నేనేం తప్పు చేశాను? ప్రేమించడం తప్ప, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప. వస్తాదిలే అబ్బి, రాకుండా యాడికి పోయిద్ది. ఈ ఆడంగులకు అప్పుడప్పుడు దయ్యం పట్టుద్ది అబ్బి. నీ మనసులో గట్టి అనుకో, నెల తిరగక ముందే నీ ముంగటుంటాది. జ్యోతిష్యం కూడా చెప్తున్నావా ఈ మధ్య? నిజం, నన్ను నమ్మబ్బి. ఈ సమాజం మమ్మల్ని ఎంత చులకనగా చూసినా మాకుండే జ్ఞానం మాకుంటాదిలే అబ్బి. ఆశ పెట్టుకు మాదిరి, నిద్ర కూడా పట్టట్లేదు. చచ్చిపోయే ముందు ఒక్కసారైనా దాన్ని చూస్తానా? పిచ్చిలేస్తుంది మాదిరి. హస్, చావు గురించి ఇప్పుడెందుకు? రా అబ్బి, కాసేపు పడుకో. మాధురి, నువ్వెవరన్నా ప్రేమించావా? ప్రేమగా మాట్లాడే మనిషి లేకపోతే పిచ్చోళ్ళం అయిపోతాం అబ్బి. ఏదో ఒక రోజు ఎవడో ఒకడు తిరిగి ప్రేమించడా అని ఒక చిన్న ఆశ. ఒకటి చెప్పేదా, ఆశ లేనోడు ఈ ప్రపంచంలో బతకడం కష్టం అబ్బి. దేవా సార్, నమస్తే సార్. ఏం నర్సయ్య, ఎలా ఉన్నావు? ఏదోలే సార్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బాగున్నాడా? ఏం బాగులేదు సార్. దాంతో తిరగడం దీంతో తిరగడం తప్ప దేన్నో దాన్ని చేసుకోరా అంటే వినడాయే. ఫ్యాషన్ దొరుకుతున్నారు ఈ నా కొడుకులు. పిల్లలు చెడిపోయారు సార్, చెడిపోయారు.
జీవితం తెలియకుండానే కొన్నిసార్లు క్రమం తప్పుతుంది. ఆశయాన్ని పక్కన పెట్టి అడ్డదాలు తొక్కడం మానవ సహజం. కానీ కొన్నిసార్లు నీ సోదాప్తావా? ఇంకేం ఆశయం? అది దొరకదు. అయినా ఎదుగుతున్నాడు చూడు, పిచ్చోని చేసింది పో. అయినా చెత్తన కొడుకులుగా పడతారు అమ్మాయిలంతా. నీ వల్ల జాబ్ ఇంటర్వ్యూ ఎలాగో దొబ్బింది. ఈ నెలలో కూడా జాబ్ రాకపోతే మూటమ్ములు సర్దుకొని ఇంటికి వెళ్తామే. ఒకసారి మొహాన్ని కొట్టారు, పెళ్ళైన 6 నెలలకే ఇస్తా ఉన్నారు. 4 సంవత్సరాలైంది. ఇంకో సగం ఎప్పుడు ఇస్తారు? ఎన్నిసార్లు అడిగించుకుంటారు? ఏంటి మహేష్, అదేదో అప్పున్నట్టు అడుగుతున్నావు? మొహోటానికి పోయి నువ్వు అడిగినంత ఇస్తానన్నాడు మా నాన్న. ఈ లోపే ఆయన టైం అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉన్న పొలం అమ్మేయమంటావా? అమ్మేయండి, నా తొక్కలో పొలం. దమ్మిడి పంట రాదు, నాటకాలు ఆడుతున్నారా? ఇస్తామని చెప్పింది మీరు. ఎలా ఇస్తారో నాకు అనవసరం. ఇస్తా, నేను జాబ్ చేసి ఇస్తా. జాబ్ చేయడం ఏంటి? నువ్వు జాబ్ చేయడం ఏంటి? నువ్వు నేను తైతక్కలాడుతూ తిరుగుదాం. ఇంకా అటు పిల్లలు లేరు, ఇటు డబ్బు ఎవరు? లాకీ లేని బతుకు. పిల్లలు పుట్టకపోవడం నా తప్ప? నీలో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా. చాలా ప్రాబ్లం ఏంటి? ఏమాట్లాడుతున్నావు? అయ్యా వద్దయ్యా. అత్తయ్య, రిషోడికి ఉద్యోగం పోయిందంట. ఏంటి? ఉద్యోగం పోయిందా? అసలు ఏమైంది వీడికి? అందుకే దేనో దాన్ని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేసేయాలి. నువ్వు ఊరుకో అత్తయ్య, ఏదో బాధలో ఉన్నాడు. ఏమనొద్దు, రిషోడ్తో నేను మాట్లాడతాను. రిషోడ్ అంట రిషోడు ఏదో పెద్ద శపథం చేసేలాడుగా. ఏమైంది ఇప్పుడు? నువ్వు ఊరుకో అత్తయ్య, నేను మాట్లాడతానన్నాగా. ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ కూడా వాళ్ళు చూసుకుంటారు. వదినా, నాతో మాడదని చెప్పు. నువ్వు ఉండత్తయ్యా. బావా, ఇది మా ఫ్యామిలీ విషయం. మా ఆయనమే చేస్తే ఊరుకోను. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. ఆడికేమో చిలక చెప్పినట్లు చెప్పు, నాతోనేమో గావురు గావురు కేకలు. వెళ్ళు, చాలా చూసానులే. చిట్లే, వీడి కోసమేనా? నువ్విలా గడ్డాలు పెంచుకొని అయోమయం అయిపోతే చూడ్డానికి అస్సలు బాలేదు రిషోడా. కారణం నాకు తెలీదు, కానీ ఏదో ఒక పని చేసుకోకపోతే మనం ముందుకెళ్లడం చాలా కష్టం రిషోడా. నా మాట విని వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు. బాబాయ్, ఫస్ట్ గడ్డ తీసే బాబాయ్, నేను చూడలేకపోతున్నాను. ఓకే వదినా, రేపు పొద్దున వెళ్తాలే. చా, దీనికి ప్రపోజ్ చేయాలంటే ఇంత కష్టమా? ఈసారి ఛాన్స్ ఎలా అయినా వదలొద్దు. ఏంటానంద్ సైలెంట్ గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నో నాట్ రియల్లీ. అమ్మా, పపాయ ఎంత? 100కు 2 అమ్మా. ఆనంద్, నీకేమైనా కావాలా? ఓహ్, ఇంకేముంది? వాడు రింగ్ ఇవ్వటం, అది తీసుకోవటం. ఆ పిచ్చోడికేమో బాబాజీకో లోట. అయినా ఆ పిచ్చోడు పట్టినంత కర్మేం నాకు పట్ల. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్. దరిద్రానికి కూడా ఒక డెస్టినీ ఉంటుంది. వాడు మనస్ఫూర్తిగా వాడి ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాడు. విధి తల వంచక తప్పలేదు అర్జున్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది.
వీడితో ఏంటి? ఎవడీడు? అయినా నువ్వెవరు నన్ను కొట్టడానికి? ఇవన్నీ నీకెందుకు? అదేసిందా? నేను చెప్తూనే ఉన్నా, పిచ్చోడాడు చేసిందంతా చేసి ఇవన్నీ నీకెందుకా? నాకెందుకా? నాకెందుకా? ఈడియట్! అవ్వా, ఎంత ప్రేమించాను నిన్ను, మళ్ళీ కూడా అనుకున్నా కదా. పెళ్లి 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 ఎందుకురా ఇలా టార్చర్ పెడతావు? ఇది నా లైఫ్, ఏం చేయాలో నేను డిసైడ్ చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలని ఇద్దరికీ అనిపించాలి, అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. అయినా పెళ్లి కావాల్సింది నీకు, నీ పేరెంట్స్ నీకు అమ్మాయిని సెలెక్ట్ చేశారుగా. హ్యాపీగా పెళ్లి చేసుకో. మాట్లాడుతున్నావే మెంటల్. స్టాప్ ఇట్ అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్. పవిత్ర ఎవడిడు? ఏంటో ఇచ్చిపోతాం. పవిత్ర ఎప్పటికైనా బాధేరా. మధ్యలో వచ్చిన పకోడీ గాడి మాత్రమే నువ్వు. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదురా. రిషి, స్టాప్ ఇట్. డోంట్ ఎవర్ టాక్ టు హిమ్ లైక్ దట్. ఎక్కువ చేసావంటే కేసుల్లో ఇరుక్కుంటాం. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారేమో, కానీ నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దట్స్ ఇట్. ఆనంద్, లెట్స్ గో. పవిత్ర, ఉన్నావో లేవో తెలీదు, అసలు ఎందుకు వెళ్ళిపోయా కూడా తెలీదు. ఈరోజా రేపా ఇక్కడ అక్కడ ఎక్కడ కనపడతావని పిచ్చేళ్ళ తిరుగుతున్నానే. ప్లీజ్ పవి, ఇక్కడ ఇక్కడ పెట్టుకు చూసుకుంటా. వెళ్ళొద్దే, నువ్వు లేకుండా నేను ఉండలేనే. మనిద్దరికి వర్కౌట్ కాదు రిషి, జస్ట్ మూవ్ ఆన్. అమ్మాయిని నమ్మకూడదు. బై మిస్టేక్ నమ్మినా ఇంత డీప్ గా ప్రేమించకూడదు. నడి రోడ్లో ముంచెళ్ళిపోతారు. వీళ్ళని బతకనివ్వకూడదు. చంపేయాలి, చంపేయాలి. ఒక వ్యక్తిని చంపే హక్కు నీకెవరిచ్చారు? ఎవరిచ్చేదేంటి? ఎవరిచ్చేదేంటి? వాళ్ళని ప్రేమించింది మేము. వాళ్ళు చావాలో బతకాలో డిసైడ్ చేసేది కూడా అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు? ఏయ్ ప్రీతి, అది ఈ రోజు తప్పించుకోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అది ఏదో రోజు నా చేతిలో చావడం మాత్రం ఖాయం. ఎన్ని రోజులను కాపాడుతావు? ఎన్ని రోజు? ప్రీతి, అసలు ఏమైందా నీకు? అర్జున్, డోంట్ బి అ ఫూల్. ఎవరన్నా చూస్తారు, ప్లీజ్ గో. ఎవరు చూస్తే నాకేంటి? ఎవరు ముందని చెప్తా. ఐ లవ్ యూ ప్రీతి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చూడు అర్జున్, నిన్నెప్పుడు ఫ్రెండ్ గానే చూశాను. సడన్ గా ఈ లవ్ ఇదంతా ఏంటి? యు ఆర్ స్టిల్ మై ఫ్రెండ్. ప్లీజ్ డోంట్ మేక్ ఎ సీన్ హియర్. 3 నెలలు ఇదే చెప్తున్నావు. నీకేం అర్థమైతలేదా? అందరితోనూ బానే ఉంటావు,
నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు. మల్లికార్జునుడంటే తల్లి పార్వతీదేవి కౌ. తను ఒక అజాత శత్రువు అని నమ్మి అంతా బాగుంటుంది, క్షేమంగా ఇంటికి తిరిగి రాగలను అని నిశ్చింతగా బయటికి అడుగు పెట్టిన ఆడకూతుర్ని దొంగ దెబ్బతీయాలనుకున్న నీలాంటి పిరికి పంతలకు ఈ సమాజంలో బతికే హక్కు లేదురా. ప్లీజ్ సార్, నన్ను చంపొద్దు సార్. ఇంకొకసారి చేస్తే ఒట్టు సార్. ప్లీజ్ సార్, చంపొద్దు సార్. ప్రతి ప్రేమ పిచ్చోడికి ఒక అందమైన గాథే ఉంటుంది. రిషి దరిద్రుడే కావచ్చు, కానీ వాడి ఆవేశం వెనుక ఉన్నది కూడా ప్రేమే. You know what I'm talking about, hold up. Have you ever been in love? It's a beautiful thing. It's a blessing from above. Do you know what I mean? Glad it skies like a dove and the sea in the wind. Might as well buckle up for the drama it brings. Have you ever been in love? Such a beautiful thing. Take your time to a ride like a tunable hymn. ఇదే ఇంట్రెస్ట్ కొద్దిగా పెళ్లి మీద పెట్టరా. అసలు పెళ్లి అవుదనుకున్న ఆ పండుగడికి పెళ్లి అయిపోయింది. మరి నీకంటే ఎప్పుడు రా కొట్టుకునేది? సంవత్సరం తిరిగేలో నా లైఫ్ లో కూడా ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ రావచ్చేమో. అప్పుడు నాగంట కూడా మోగొచ్చేమో. Who knows? మావా నువ్వు సూపర్ రా. హే పాపా, నీ పేరేంటి? ఏ చికితా, ¿cómo estás? ఏ ఈ ఏరియా కొత్త? Hold up, you know what I'm talking about, hold up. Have you ever been in love? It's a beautiful thing. It's a blessing from above. Do you know what I mean? That is God's బాక్సింగ్ ఛాంపియన్ అనుకుంటా. ముక్కులు వలుగుతాయి. దీని సంగతి తర్వాత చూద్దాం. నడు. Take your time to a ride like a tunable hymn. This is how I feel, how I keep it real. ఏ మేడం, చూస్తే చదువుకున్నాం అలా ఉన్నారు. 181 కాల్ చేసి టెన్షన్ లో మర్చిపోయానండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? వనస్థలిపురం. వనస్థలిపురం. ఇంకోసారి కనపడితే భయ్యా థ్యాంక్ యూ. భయ్యా నమస్తే దేవా సార్. నమస్తే సలీం. ఏం సార్ బాగా ముచ్చట్లు పెడతారు? ఏ ఓడిపోరాడు ఎవరులే. తెలిసిన అబ్బాయి ఏదో జాబ్ గురించి మాట్లాడాలంటే ఉంటా సార్. అన్నట్టు మనం ఎక్కడున్నాం? అమ్మాయిలంతా అంతేగా సార్. అవసరం తీరిపోయినాక మగాడిని వదిలించుకోవడానికి వాడే ఒకే ఒక్క బాణం భయ్యా. ఆ ఒక్క మాట ఎంతమంది గుండెల్ని పిండేసిందో. నువ్వు మాట్లాడేది పచ్చ కామర్లో చిన్నోడు గురించి. కనబడిన ప్రతి అమ్మాయి నా కోసమే పుట్టింది అనుకుంటే ఎలా? ఎవరు ఎవరికి చెందాలో ఆ భగవంతుడు ఎప్పుడో రాసిపెట్టాడు. దాన్ని ధిక్కరిస్తే అది ప్రేమైనా పెళ్ళైనా అంచెలంచెలుగా పతనం కావాల్సిందే.
దాన్ని అనుసరించి ముందుకడిగేస్తే అంత ముచ్చటగా ఉంటుంది. హలో హౌ మచ్ ఇస్ దిస్? కలలే పొంగి కళ్ళంతాయి నిజమేదోని గుర్తించనాయి. కలలే పొంగి కళ్ళంతాయి నిజమేదోని గుర్తించనాయి. మధురంగాని మనసంతాయి ప్రేమా వశమైపోయి రోజంత మయమై పద మంది పరువమే వరదై నరనరమంత జివ్వుమని పరుగై ప్రేమా కల్లే మూసినా కల్లే తెచ్చినా కను పాపల్లో పడి నన్ను కవ్వించావులే. ఇది వరమో మెరిసే మేఘమో నిజమో దాని నైజమో నా వశమో లేక నిమిషమో శూన్యంలోకి పయనమో. I love you. తొలకరి మేఘం వచ్చేటప్పుడు ఋతువని తెలిసిందా? పవనం పుంచుకు వచ్చినప్పుడు వ్యథమని పలికిందా? తొలకరి మేఘం వచ్చేటప్పుడు ఋతువని తెలిసిందా? పవనం పొంచుకు వచ్చినప్పుడు వ్యథమని పలికిందా? గడుసరివే సొగసరివే అనుబంధించే మగుసరివే నా నూరేళ్ళు ఆయువు నింపే సరసరివే. కల్లే మూసినా కల్లే తెచ్చినా కను పాపల్లో పడి నన్ను కవ్వించావులే. ఇది వరమో మెరిసే మేఘమో నిజమో దాని నైజమో నా వశమో లేక నిమిషమో శూన్యంలోకి పయనమో. సో ఇప్పుడు ఏం చేద్దాం? అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. ఏముంది, ఎలాగో ఇద్దరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోద్ది పవి. పెళ్లి లేకుండా నాతో కలిసి ఉండటం నీకు ఓకేనా? అంటే ఎన్ని రోజులు తెలియదు. సహజీవనమే సంజీవిని అని మనసే తలచిందా?
ప్రేమ పెళ్లి బొమ్మో బొరుసో ఫరకే పడదంట సహజీవనమే సంజీవిని అని మనసే తలచిందా ప్రేమ పెళ్లి బొమ్మో బొరుసో ఫరకే పడదంట జగమేరుకోనే పవిత్రమో దేశ మహారాణివో నీ క్షేమాన్ని కోరే కాల భైరవనే కల్లే మూసినా కల్లే తెరిచినా కనుపాపుల్లో పడి నన్ను కవ్వించావులే ఇది వరమో మెరిసే మేఘమో నిజమో దాని నైజమో నా వశమో లేక నిమిషమో శూన్యంలోకి పయనమో హే రిషి, ఏంటి ఈ రోజు త్వరగా వచ్చేసావు? ప్రేమిస్తున్నా అన్నాడు. నువ్వే నా సర్వస్వం నమ్మించాడు. నువ్వు లేకపోతే నేను లేను అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. తీరా మరో గంటలో పెళ్లి ఉందనగా ఇప్పుడే వస్తారంటూ సాఫ్ట్ గా పరారయ్యాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎక్కడ చూసినా ఈ న్యూసెన్సే. ఏమన్నా పడితే వాడిని నమ్మితే మోసం చేయక ఏం చేస్తారులే. నమ్మడం అమ్మాయిల తప్పు కాదు రిషి, అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేయటం అబ్బాయిల తప్పు. నమ్మమాను ఎవరికేంటి అలా అని మరీ రోడ్డుని పోయి అనుకున్నాం అలా. ఏం మాట్లాడుతున్నావు రిషి? నేనేం మాట్లాడుతున్నాను నీకు తెలీదా? రోడ్డు మీద అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, చూస్తే డైరెక్ట్ గా అడగొచ్చుగా. ఈ డొంకు తిరుగుడంతా ఏంటి? ఇప్పుడు అడిగాక చెప్పు. లాయర్ ఆఫీస్ లో కలిశాడు. రిజిస్ట్రేషన్ కి హెల్ప్ చేస్తా అన్నాడు. నువ్వు నా డ్రీమ్స్ ని ఎలాగూ సపోర్ట్ చేయవు, నేను ఒకదాన్ని ఎలా చేసుకోవాలి? ఎవడైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, వాళ్లతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అనాథ పిల్లల మీద అంత కన్సర్న్ ఉంటే ఒక్కరిని దత్తత తీసుకుని అప్పుడప్పుడు అన్నదానం చేస్తే చాలు. అంతేగాని పెళ్లి వదిలేసి తిరుగుతారా? వచ్చిందంటే పెద్ద మదర్ తెరేసా పైనుంచి. నీ డ్రీమ్స్ గురించి అలా మాట్లాడితే నిలవదు. రిషి, రిషి లే, త్వరగా రెడీగా. రిషి, నిజంగా నిద్రపోతున్నావా? ఏయ్ దొంగ. ఇంకెప్పుడు తెలియని వాళ్ళతో అలా మాట్లాడుకో. సరే బాబా, త్వరగా రెడీకా. భావనాని, నరేష్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేశాను. దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. అప్పుడే ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంటున్నారా? ఎంత అదృష్టం. కట్నం తీసుకున్నోడు గాడిదే, కాకపోతే ఒక ఇల్లు, కారు అబ్బే వాళ్ళే ఇస్తామన్నారు, గిఫ్ట్ గా ఇమ్మన్నా. అంతే అంతేగా బేబీ? లవ్ యూ బేబీ. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, పైగా ఒక్కతే కూతుర్ని. సో వీఆర్ లక్కీ. హే, ఈ కర్రీ ట్రై చేయవే. బై ది వే, వంట చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో హనీమూన్కి ఎక్కడా? ఆస్ట్రేలియా? నో, హనీమూన్ కే ఆస్ట్రేలియా.
దట్స్ మై డ్రీమ్ బేబీ. ఓకే, షూర్ డార్లింగ్, అక్కడికే వెళ్దాం. వాట్ ఎవర్ యూ సే. లవ్ యూ సో మచ్ బేబీ. లవ్ యూ టు బేబీ. ఇండియాలోనే ఉన్నాయి కదే మంచి మంచి డెస్టినేషన్స్. నీ ఐడియాస్ తో పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయలేమే. లైఫ్ లో ఒక్కసారే కదా. కరెక్ట్, ఒక్కసారే. మా సంగతి సరే, యూ గైస్ ఆర్ సో లక్కీ. ఈ పెళ్లి గోళ ఏమి లేకుండా హాయిగా పీస్ఫుల్ లైఫ్ బ్రో. నా ఐడియా కూడా అదే, కానీ అదే మాట వచ్చి మా నాన్నకి చెప్పు. చెప్పడం ఎందుకులే బేబీ, అది జస్ట్ ఐడియా. అందరికీ అదృష్టం దొరకదులే. కరెక్ట్. మేము కూడా త్వరలో పెళ్లి చేసుకుందామనే ప్లానింగ్. పెళ్లి చేసుకొని కొత్తగా చేయటానికి ఇంకా ఏముంది రిషి? హనీమూన్కి వెళ్ళొచ్చు, హా, కిడ్స్. ఆహా, ఇంకా ఇవి చెయ్యాలంటే పెళ్ళే చేసుకోవాలా? అవసరం లేదు. కమ్ ఆన్ బేబీ, బీ సీరియస్. ఈ నా కొంప కూల్చేలా ఉన్నాడు. ఐస్ క్రీమ్ కావాలా? ఎస్, ఐ వాంట్. థ్యాంక్ యూ గైస్. గో చెక్. Go and see. హే, ఐ ఓకే? మనం పెళ్లి చూసుకోపోతున్నాం. పెళ్లికి ఆపోజిట్ కి ఎలా మాట్లాడాలి? ఐ జస్ట్ గాట్ సో స్కేర్డ్. It's okay baby. చిల్. డోంట్ వరీ టూ మచ్ రిషి. నేను నీతోనే ఉన్నాను కదరా. Come, let's go. Hey, ice cream. Thank you. Welcome. All right guys. అయితే అయిపోయిందా నీ షాపింగ్? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇద్దరు తప్పకుండా పెళ్లికి రావాలి. అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. హే పద్మ, ఒక్కసారి ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. వద్దు రమేష్, వద్దు ప్లీజ్. నాకు భయం వేస్తుంది. అవన్నీ పెళ్ళైన తర్వాతే ప్లీజ్. ఈ మాత్రం దానికి పార్క్ 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 అనాలా? అందరు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారు. ఇంకోసారి పార్క్ అను, నీ సంగతి చెప్తా. రే కోప్పడకు ప్లీజ్, ఎవరైనా చూస్తారని. సరేరా, పెట్టు. ఎవరిళ్ళంతా క్లాస్ లేకొట్టి చెట్లంట పుట్లంట తిరిగే బ్యాచ్ ఫ్యాషన్ తప్పుతున్నారు ఈ నా కొడుకులు. నర్సయ్య, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అది ఒప్పు. ఇష్టపడే వచ్చారులే, వదిలే. ఏమో సార్, నేను చూస్తుంటే కడుపు రగిలిపోతుంది సార్. ఎక్స్క్యూజ్ సార్, హలో, ఇది మీద అర్థమైందిలే. బార్ షాప్ ఉంది, ఖాళీగా ఉంది, ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ. అవును, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నీ పెళ్ళాం చుట్టూ లొల్లైందా? నా ఇంకా పెళ్ళే కాలేదు మాస్టర్. గర్ల్ ఫ్రెండ్ తోట గర్ల్ ఫ్రెండ్ తోటి లొల్లై ఉంటుంది. ఏమో తిన్నవాడు చూస్తాడు.
ఇవి పీతలా కాదా? రొయ్యలు కావచ్చు. అది కూడా కాదా? ఒక్క నిమిషం. భయం ఇలాంటి స్టఫ్ ఇది నవ్వుదే అబ్బా ఏడుకుంటా ఎగురుడా బయట గోవిందా గోవిందా. బ్రదర్ అపవిత్రం చేయొద్దు. గురుదేవులో మొక్కున్నప్ప. ఈ పెళ్ళాలున్నారా వేస్ట్. నా పెళ్ళాడు నన్ను వదిలిపెట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. హలో, నాకు పెళ్ళాడు నన్ను వదిలిపెట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. దాన్ని తీసుకొచ్చేది లేదు, అదే వస్తుంది, అదే రావాలే. కాకపోతే నువ్వు నమ్మవా, ఈ ఫుల్ బాటిల్ తాగే అంత ఒట్టు కాబట్టి చూడు. ఎవడు పంపించాడు? శవం. శవమా? అంటే అక్కడ శవం ఉన్నది సార్. అది చూసి బాధ తట్టుకోలేక లోపలికి వచ్చి తాగుతున్నా. శవానికి నీకు సంబంధం ఏంటి? శవానికి నాకున్న సంబంధమా? వాయించుడుకు లేపుడుకున్న సంబంధం. అంటే నేను బ్యాండ్ బజాయిస్తే సార్, నేను బ్యాండ్ బజాయిస్తే శవాన్ని లేకపోయి కాకి అది. మీకు దండ సార్, నేను ఇప్పుడు వెళ్ళి మాడడం తీసుకున్నా. అదే వస్తుంది అన్నావు. ఎట్లా వస్తుంది? నేను పోతే వస్తుంది. పెళ్లి పెళ్ళం అంటే సొంత కార్లు అంటిస్తారు. అది అదే ప్రేమ గీమ దొమ్మ అయితే కిరాయి కార్లు అంటిస్తారు. వాడుకున్నానికి వాడుకున్నంత నా దేవా. ఇక్కడ మందు దేవా, మందు లేదు ఫస్ట్ సార్. సూపర్ మిల్ సూపర్. నాజుకు నడుముతో నెలవంక సొగసుని తెలవారు జామున ఊరించకే. కనుబొమ్మలేనులే కలిసుండలేవులే కనురప్ప చాటున బంధించకే. కలిసుంటే కలదులే కలియుగపు చెలిమిలే నా గుండెలో చుకే.
పవి 3 years నుంచి ఇలానే ఉంటున్నాం. రియల్లీ 3 years అయిపోయిందా? వావ్, టైమ్ ఈస్ ఫ్లయింగ్ రిషి. ఇంట్లోనేమో మ్యాచెస్ చూస్తున్నారు, కానీ ఐ వాంట్ టు మ్యారీ యూ పవి. మనం పెళ్లి చేసుకుందామా? ఏమైంది పవి? ఒకటి చెప్పనా, నెక్స్ట్ మంత్ నాకు ప్రమోషన్ కూడా వస్తుంది. మనం హ్యాపీగా ఉండొచ్చు. నిజం రిషి, పెళ్లి నాకు ఇష్టం లేదని ముందే చెప్పాను కదరా. అది నా కల కూడా కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. కళ 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 అందరూ కలగానే పెళ్లి చేసుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. అంతేలే, ప్రతిసారి నేనే అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం కొంచెం కూడా అర్థం చేసుకో. స్వార్థ బుద్ధి. ఏంటి ఋషి కొత్తగా? అప్పుడే అన్నీ మర్చిపోయావా? మీ నాన్నలాగా మతిమరుపు కూడా వచ్చేసిందా? మా నాన్నకి మతిమరుపుకి పెళ్లికి కనెక్షన్ ఏంటి? కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు. అమ్మలాగా నేను టాపిక్కే మాట్లాడుతున్నా. అయినా మా అమ్మతో నన్నెందుకు పోలుస్తున్నావు? నాది మా అమ్మ పోలిక కాదు, మా నాన్న పోలిక. మీ నాన్న కూడా అంతేలే. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మీ నాన్నకి? మా నాన్న గురించి అలా మాట్లాడొద్దు. మా నాన్న నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా నేను నీకు ముందే చెప్పాను. అవునే చెప్పావు. 3 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటున్నావుగా, అలానే ఉండవే. సింపుల్. అలానే పడి ఉండటానికి నేనేం బొమ్మను కాదు రిషి. నాకు కూడా కొన్ని డ్రీమ్స్, గోల్స్ ఉంటాయి. ఇప్పుడు చూసిన నా డ్రీమ్స్, నా గోల్సే గాని పక్కన కూడా ఉన్నాడు, ఆడికి కూడా గోల్స్ ఉంటాను. ఎప్పుడైనా ఆలోచించావా? అవునే, పెళ్లి చేసుకోవటమే నా డ్రీమ్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ టాపిక్ ఇక్కడితో ఆపే. అంతే, అంతేనే. నాతో మోసు తీరిపోయింది. ఈ రోజు రేపు జంప్. అందుకే ఆల్రెడీ ఒక సెట్ చేసి పెట్టుకున్నావు. స్మార్ట్ గర్ల్. ప్రపంచంలో వేరే అబ్బాయితో మాట్లాడకూడదా? ఆఫీస్ లో ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నావు? లంచ్, డిన్నర్, పార్టీ, పబ్ అని తిరుగుతూనే ఉంటావు. నేను మాట్లాడితే తప్పేంటి? అది ఆఫీస్. ఆఫీస్ లో మేనేజర్ పార్టీకి పిలిస్తే గర్ల్ ఫ్రెండ్కి ఇష్టం లేదని చెప్పి వచ్చామంటావా? గర్ల్ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ పురుగును చూసినట్టు చూస్తారు. నాతో ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నిన్నెవరూ బలవంతంగా కట్టేసి ఉంచట్లేదు ఇక్కడ. ఇదే పౌరుషం మొదట్లో ఏమైంది? ఎక్కడున్నావు? తొందరగా వచ్చాయి. ఎప్పుడు వస్తావు? 5 minutes లో ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దుబ్బే అంటావే, అంటావు. మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకోకుండానే నువ్వు పుట్టావా? ప్రతిసారి మా పేరెంట్స్ ఏం చేశారు? మీ పేరెంట్స్ గురించి మాట్లాడు. అమ్మాయి ఒపీనియన్ ని రెస్పెక్ట్ చేయాలి అనే బేసిక్ వాల్యూ నేర్పించలేదా? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుకో. వాళ్ళు మీ పేరెంట్స్ కంటే చాలా బెటర్. ఏ విషయంలో బెటర్? మా పేరెంట్స్ ని తక్కువ చేసే రైట్ నీకెవరిచ్చారు? మీ పేరెంట్స్ గురించి నాకు తెలీదా? అర్థమైంది. నేను మిడిల్ క్లాస్, నీకేమో ఖరీదైన కార్లలో తిరిగి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండే అబ్బాయిలు కావాలి, అంతేగా? రిషి, డోంట్ ఎవర్ టాక్ టు మీ లైక్ దట్. చీప్ థాట్స్, చీప్ మెంటాలిటీ.
చీపా? ఏదే చీప్? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం చీపా? పెళ్లి చేసుకుని ప్రేమించడం చీపా? లేకపోతే పెళ్ళే చీపా? ఇప్పుడు టాపిక్ నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. చేయట్లేదా? ఇదే మెయిన్ టాపిక్. నీకే పెళ్లి టాపిక్ ఇష్టం లేక చుట్టూ తిప్పుకొచ్చావు. ఓ గాడ్, మళ్ళీ అదే. ప్లీజ్ స్టాప్ ఇట్. ఈ టాపిక్ ఇంతటితో ఆపేయ్. నాకు ఈ టాపికే కావాలి. ఈ టాపికే. పవిత్ర నాది, నాకు మాత్రమే కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? కనీసం నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు రిషి. పిచ్చి 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 అని ఎందుకే కూర్చుతావు? పిచ్చిలో నీకు ప్రేమ కనబడట్లేదా? రిషి, కామ్ డౌన్. ఇప్పుడు ఏమైందిరా? ఎలా చెప్పాలి నీకు? ఎలా చెప్తే అర్థం అవుద్ది? చూస్తావా నా పిచ్చి? చూస్తావా? ఇన్ని సంవత్సరాలు నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ ఇదేనే. రిషి, మై గాడ్, ఏంటిది రిషి? ఇంకేం చేయమంటావా? రక్తంతో నీ పేరు రాయమంటావా? రాస్తా. అప్పుడే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒకరికి ప్రేమ కావాలి, ఇంకొకరికి ప్రేమ మాత్రమే కావాలి. అయినా వాడేంటి అలా కోసుకున్నాడు? పాగల్. దాన్ని పటాయించామా, ఎంజాయ్ చేసామా అంతే. ఆ ముసలాడు చెప్పింది వినలా? అదే ట్రెండ్. కోరుకున్నది దొరకలేదని ఎదుటివాన్ని హింసించడం లేదా తనను తానే హింసించుకోవడం, రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. సాడిజం, మాసకిజం, బోత్ ఆర్ యాంటీ సోషల్ బిహేవియర్స్. రెండు వినాశనాన్నే కోరుకుంటాయి. పొసెసివ్నెస్ లో కూడా ఒక అర్థం ఉండాలిరా. ఐఎమ్ సారీ పవి. రిషి, చాలా లేట్ అయింది. ప్లీజ్ గో హోమ్. ఇంటి దాకా నేనే డ్రాప్ చేస్తా. ఈరోజు అంటే కొత్తగా ఇంటికెందుకు? నాకు కొంచెం మనశ్శాంతి కావాలి రిషి. ఐ వాంట్ టు ఫీల్ సేఫ్. నమ్మకం, అది ఆడవారికి ఎవరి మీద ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకే తెలియదు. నమ్మకం ఉన్నప్పుడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టుంటుంది. అది లేనప్పుడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
గో టు హెల్. ఎవరిని నడి రోడ్డులో ముంచాలో, ఎవరిని నడి రోడ్డులో నిలబెట్టాలో, ఎప్పుడు నడి రోడ్డులో నిలబడాలో ఆడవాళ్ళకి అది బానే తెలుసు. ఎదుటి వారికి అది రుచించకపోయినా సరే తను నమ్మిన విషయాన్ని నడి రోడ్డులో నిలబడి చెప్పింది. పవిత్ర, యాక్చువల్లీ నాకు కూడా పెళ్ళంటే ఇష్టం లేదు. ఇట్స్ ఎ ట్రాప్. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. వీ కెన్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ లైఫ్, నో టెన్షన్స్. ఆనంద్, యూఆర్ జస్ట్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. అంతేగాని నువ్వేమైనా దానికి మించి ఆలోచించుంటే ఐఎమ్ రియలీ సారీ. నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్. నీ డ్రీమ్స్ వేరు పవిత్ర, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావా? వాడి వాలకం. అయినా అటువంటి వాళ్ళు నీకు అవసరమా? దట్ బర్గర్ డజంట్ డిజర్వ్ యూ. ఆనంద్, ఈ పెళ్లిళ్ళు ప్రేమలు నాకు కలిసి రావు. ఐఎమ్ సారీ ఆనంద్. రిషి, ఆమె లైఫ్ ఆమెను చూసుకో. నువ్వు మారితే తనే నీ దగ్గరికి రావచ్చేమో. నాకు తెలిసి నీకున్న ఆప్షన్ ఇది ఒకటే. ట్రై చేయడంలో తప్పులేదురా. మొన్నే ఒక మెడిటేషన్ బుక్లో చదివానురా, కాన్సంట్రేషన్ పెరగాలంటే కళ్ళు మూసుకుని మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలంట. ట్రై చేయి. ఇంత జరిగిన తర్వాత కూడా తన మాట నెగ్గాలనుకుని చూడు. మొండి, జగమొండి. పెళ్ళే వద్దనుకున్నప్పుడు తొందరే ఉందలేరా. జాబ్ వచ్చాక ఒకేసారి కలుసు. You know what I'm talking about, hold up. Have you ever been in love? It's a beautiful thing. It's a blessing from above, do you know what I mean? Light the skies like a dove, Hennessy in the wind. Might as well buckle up for the drama it brings. Have you ever been in love? Such a beautiful thing. Take a time to ride like a tunable hymn. This is how I feel, how I keep it real. Good morning. How is it going? Okay. Shall we start? Okay, madam. Perl and Python developer. Good profile. Why did you leave the previous company? And why there's so much of gap? Madam, family, father, mother, health not good, madam. Problems, madam.
Tell me the truth. మేడం ట్రూత్ మేడం, ఇది నమ్మట్లేదురా బాబు. ఐ గర్ల్ ఫ్రెండ్ నాట్ కేరింగ్ మీ లెఫ్ట్ మీ మేడం. ఐ లవింగ్ హర్ వెరీ వెరీ డీప్ మేడం. డీప్ డిప్రెషన్, బట్ she live on road, not coming, only going with boyfriend. Now I know depression madam, no depression madam. Okay, let me see your coding skills. Write these programs in whatever language you know. Yes madam. ఇదైతే చెతకొట్టేయచ్చులే. మ్యామ్ పేపర్స్. There is some correction here, ma'am. Okay, ma'am. Coming for lunch? It'll take some time. You carry on. Okay. Madam, complete. Do you have any questions on the position? Any questions? Your arranged marriage or love marriage, madam? What? How dare you ask such silly questions? Silly questionega. Cheppandi madam, please. You want my answer or job? Rendu madam, both. You are a silly guy. Arranged. Wow. Your luck madam. No love, give, gola. Arranged marriage, full happy madam. ఎప్పుడు జాయిన్ అవుతావు? మేడం మీకు తెలుగొచ్చా? రేపు జాయిన్ అవ్వచ్చా? HR will call you. వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. వస్తుందంటావురా? నేను మేనేజ్ చేస్తాను కదా, నో టెన్షన్. హే, అదేనా? యా. హే పవిత్ర, మీట్ మై ఫ్రెండ్ సాషా. హాయ్. ఏంటి ఆనంది అర్జెంట్ మీటింగ్? నో నథింగ్ అర్జెంట్. నిన్ను సాషాని లంచ్ కి ఇన్వైట్ చేద్దామని. ఓకే, సో వాట్ స్పెషల్? పిజ్జాస్, చీజ్ బర్స్ట్, వీడియో గేమ్స్, గుడ్ కాంబినేషన్. వీడియో గేమ్స్? ఓకే, ష్యూర్. లెట్స్ గో. జాబ్ వచ్చేసిందిరా. అంత త్వరగా ఎలా వచ్చిందిరా? ఒక్క ఇంటర్వ్యూకే? మేడం మేడం మహిమ. అక్కడ కూడా మొదలెట్టావా? మొదలో చివరో తెలియదు కానీ మేడం ఏముంటదిరా. అడిగెళ్దామా?
పార్టీ ఏంట్రా? జాబ్ వచ్చాక పవిత్రని కలుస్తానని చెప్పావు. పైగా మొన్న కలిసినప్పుడు ఆనంద్ కొంచెం ఇబ్బంది పెడతాడని చెప్పిందిరా. హే, ట్రై చేస్తావా? వాట్ ఇస్ ఇట్? నో క్వశ్చన్స్, జస్ట్ ట్రై. లెట్ మీ షో యూ. Game? Where is video game? పవిత్ర పవిత్ర పవిత్ర, మేము ఆల్రెడీ పబ్జిని మించిన ప్రపంచంలో ఉన్నాం. నువ్వు రావడమే లేదు. ఒక్కసారి వచ్చావంటే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. మీ ఇద్దరు ఇలాంటి వాళ్ళ? స్టే అవే ఫ్రమ్ మీ ఆర్ ఐల్ ఇన్ఫార్మ్ ది పోలీస్. ఎక్కడికే? Come on, guys. You got that. Yes. Baby, I want her. Help me. My daughter is a dreamer, a noble heart. పవిత్ర ఈయన కూతురా? హలో, ఎలా ఉన్నారు? హే, 6, 7. నీకేం కావాలి? కానీ తన పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని నమ్మే అమాయకురా. పన్నాగం పండి అమాయకత్వం అలసి పరిస్థితి అట్టుడికినప్పుడు యాదృచ్ఛికం బుసలు కొట్టి బలంగా నిలబడుతుంది. లవ్ ఇస్ నాట్ ఎ గ్యాంబల్. లవ్ ఇస్ సుమం పోలం, శ్రేష్టాంతిమం. అది సాధించాలంటే బతకాలి, బతికించుకోవాలి.
రెండు జీవితాలను ఒకటి చేసేది పెళ్లి మాత్రమే కాదు, ప్రేమ కూడా. ఇదేదో బానే ఉంది, చెప్పేద్దాం. అబ్బి వచ్చి అరగంట అయింది, ఏదో ఒకటి మాట్లాడరా బాబు. అక్కడ నా బేరం పోతుంది అబ్బి. ఎట్ట చెప్పాలి? మా అంటే అరాకొరా బతుకులు, మీకేమైంది? దేవుడు అన్ని చక్కగానే ఇచ్చాడుగా. పో అబ్బి. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. రెండు జీవితాలను ఒకటి చేసేది పెళ్లి మాత్రమే కాదు. మనం పెళ్లి చేసుకుందామా? కండిషన్స్ అప్లై. మళ్ళీ ఏమైంది? ఆర్ఫనేజ్. ఓకే. ఈ పెళ్లికి మాత్రం నాకు కొత్త చీర పెట్టాలవి. ప్రేమ ఒక సెలయేరు లాంటిది. ప్రవహించడమే దాని నైజం. కాదు అని ముడివేసిన, లేదే అని ఒత్తిడి చేసిన, వికటించక తప్పదార్చం. ఈ పిరికి పనులు మానుకొని నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేసుకుంటావని నీ తండ్రి లాంటి వాడిగా ఆశిస్తున్నాను. వెళ్ళు. ప్రేమ గురించి ఇంత చెప్పినోడ్ని ప్రాణంగా ప్రేమించే నా భార్యని కలవడానికి సంకోచం ఎందుకు? ఇదంతా మాయాలోకం. ఇంకేంటి సంగతులు? అమ్మాయి ఎలా ఉంది? అల్లుడు మంచోడేనా? వాళ్ళకేం తక్కువ చేశాం, పుష్కలంగానే బతుకుతున్నారు. వెరీ గుడ్. నా కూతురు గురించి సరే, మీ పెద్ద కూతురు పూజ ఏం ఆలోచించారు? ఏం చేయమంటావు? కేసు పెట్టమంటావా? మన చట్టాలు శరీరం వరకే రావు గారు, ఇది మనసుకు సంబంధించిన విషయం. నా అల్లుడు సరైనోడు, చక్క పెట్టేస్తాడులే.
పర్లా, బానే ఉంది. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి భయ్యా, వెళ్ళమని చెప్పు. బేబీ ఏంటిది? ఎవడీడు? ఎవడా నువ్వు? పవిత్రాకి పతిని, దేవాకి అల్లుణ్ణి, నీ భార్యమణి పూజ గారికి మహారేదిని. నీకు పెళ్ళైందా? నాకు ముందు ఎందుకు చెప్పలేదు? యు బ్లడీ చీప్! పినాకిని ఎక్స్ప్రెస్. పెళ్లి చేసుకున్నప్పుడు ఉండే అందం ఎరలు పుట్టిన తర్వాత కూడా ఎట్టుంటది భయ్యా? లైట్ ఆపేస్తే అందరూ ఐశ్వర్య, కత్రినా కైఫ్, ఆలియా బట్టే. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు భయ్యా? ఈ మాత్రం దాని కేసులు, పోలీసులు, కోర్టులు కొడతారు భయ్యా. నాకు తెలిసి ఆలోచించడానికి ఏం లేదు భయ్యా. బంగారం అంటే కూతురుంది, చూడాలని లేదా? భయ్యా వెళ్దామా? Have you ever been in love? It's a beautiful thing. It's a blessing from above. Do you know what I mean? Glad skies like a dove and the sea in the wind. Might as well buckle up for the drama it brings. Have you ever been in love? Such a beautiful thing. Take your time to a ride like a tunable hymn. This is how I feel, how I keep it real. Higher. Love is the baby, it's the oceans, it's wholesome. Take a sip out of this potion. I'm losing my mind when I draw up this view. It can be amazing what love does to you. You can't go wrong when this happens to you. Through the highs and the lows, it's so comfortable. You know what I'm talking about? Hold up. You know what I'm talking about? Have you ever been in love? It's a beautiful thing. It's a blessing from above. Do you know what I mean? Glad skies like a dove and the sea in the wind. Might as well buckle up for the drama it brings. Have you ever been in love? Such a beautiful thing. Take your time to a ride like a tunable hymn. This is how I feel, how I keep it real. Higher. Love is the baby, it's the oceans, it's wholesome. Take a sip out of this potion. I'm losing my mind when I draw up this view. It can be amazing what love does to you. You can't go wrong when this happens to you. Through the highs and the lows, it's so comfortable. You know what I'm talking about? Hold up. You know what I'm talking about?
my words up in the days. I'm caught up in the maze, fly up in the space, fix it out in the phrase. Come get a little taste. Have you ever been in love? Most beautiful thing. It's a blessing from above. Do you know what I mean? It's a beautiful thing. It's a blessing from above. Do you know what I mean? Gliding skies like a dove, Hennessy in the wind. Might as well buckle up for the drama it brings. Have you ever been in love? Such a beautiful thing. Take your time to a ride like a tunable hymn. Hold up, you know what I'm talking about. Hold up, you know what I'm talking about. चल जा